కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. సత్యదేవి కాలనీలో దీర్ఘకాలంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపేందుకు 26 లక్షలతో 360 మీటర్ల డ్రైనేజీ నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. జనసేన మండల అధ్యక్షుడు కరెడ్ల గోవింద్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. కాకినాడ రూరల్ మండల పరిషత్ నిధుల నుంచి 16 లక్షల, గ్రామ పంచాయతీ నిధుల నుంచి 10 లక్షలు వెరసి 26 లక్షలతో డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు గోవింద్ తెలిపారు. పనులు పూర్తయితే కాలనీలో మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పారు. మంచినీటి సమస్యకు పరిష్కారం, కొవ్వూరు గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకునే పరిస్థితి లేకుండా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు అందించడమే లక్ష్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా సుమారు 4,50 లక్షలతో మంచినీటి ట్యాంక్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడంపై సత్యదేవి కాలనీ మహిళలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్న ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఎమ్మెల్యే పంతం నానాజీ కృషి చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తోందని జనసేన నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళలు తిరుమలశెట్టి కొండలరావు, గొల్లపల్లి సతీష్, పెండెం కామేశ్వరరావు, తోటకూర వీరబాబు, దొరబాబు, అప్పారావు, పేకేటి వీరబాబు, సత్యబాబు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ మంచి మంచి పనులు చేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఇలాంటి పనులు మరి మా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి ప్రతి గ్రామంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మౌలిక సదుపాయాలుగా అందిస్తూ మరి ఈ డ్రైనేజ్ 360 మీటర్లు డ్రైన్ తో ఎస్టిమేట్ 26 లక్షల రూపాయలు చేయటం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే కాకుండా ఈ రోజు మంచినీళ్ళ సదుపాయం కూడా ప్రతి ఒక్కరికి ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవడం కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కూడా కుళాయి ఏర్పాటు చేసేలాగా ఈ రోజు కొవ్వూరు గ్రామంలో 4 కోట్లన్నర ట్యాంకు కడతంతో చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం, డ్రైనేజ్ చేయడం, రోడ్లు వేయడం ఇవన్నీ భాగంలో కూటమి భాగంలో మరి పంతం నానాజీ గారు ఎంతో కృషి చేసి ప్రతి పనులు చేస్తున్నారని మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.